అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూస్తున్నాం. ఇది వాకింగ్ ట్రాక్ రోడ్డు. సీడ్ యాక్సెస్ రోడ్ పక్కగా ఈ విధంగా వాకింగ్ ట్రాక్, ఆ పక్కనే సైక్లింగ్ ట్రాక్ అన్నమాట. సీడ్ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి చెందినట్లుగానే ఈ వాకింగ్ ట్రాక్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు పూర్తి అయితే కానీ స్పష్టత రాదు. ఇక్కడ ఏపీ రాజధాని పనులు ఈ విధంగా పరుగులు పెడుతున్నాయనే చెప్పాలి. 24,276 కోట్లతో సిఆర్డీఏ అధికారులు పనులు ప్రారంభించారు. మౌలిక వసతులు అభివృద్ధి, ప్రభుత్వ భవనాల అభివృద్ధి ఈ విధంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా భవనాలు నిర్మించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీ భవనాలు 103 ఎకరాల్లో నిర్మిస్తారు. ఈ ఏడాదిలోని హైకోర్టు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు. 5 ఐకానిక్ టవర్లను కూడా నిర్మాణం చేస్తారని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. ఏదైనా సరే రాజధానిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పాలి. మౌలిక వసతులు, త్రాగునీరు, అదేవిధంగా డ్రైనేజీ ఇవన్నీ కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకు ఉంది కదా, ఆ బ్యాంకు కూడా 15,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఈ విధంగా పనులు జోరందుకున్నాయని చెప్పాలి. ఏదైనా వచ్చే 3 సంవత్సరాల్లో బిల్డింగులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు. అన్నీ పూర్తి అయితే కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ రాదనమాట. ఈ రోడ్డుకి అన్ని గ్రామాల కనెక్టివిటీ ఉంటుంది. అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూస్తున్నాం. ఇందాక మనం చూసింది వాకింగ్ ట్రాక్ అనమాట. ఇది డైరెక్ట్గా వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డుని మనం దొండపోడు దాకా వెళ్ళిపోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు. తాజ్ గ్రూపు 5 స్టార్ హోటల్ కూడా టూరిజం అభివృద్ధి దిశగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. స్టార్ హోటల్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఐఆర్సిటిసి సంస్థ, మహేంద్ర సంస్థ వారు కూడా ఏరియాలో టూరిజం శాఖ వారు హోటల్స్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీలు కూడా అమరావతి రాజధానిలో కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడున్న రాజధానికి తోడుగా కొత్త రాజధాని రావడం సంతోషమని ఇక్కడ ప్రాంత రైతులు, యువకులు చాలామంది చెప్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో దేశీయ, అంతర్జాతీయ కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ఆహ్వానం పలుకుతుంది సిఆర్డీఏ. ఈ దిశగా 100 కోట్ల ప్యాకేజీ పనులు కూడా వారికి అప్పగించాలని ఆలోచనగా చూస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సమర్థవంత పరిపాలనతో, సాంస్కృతిక ఏకీకరణతో, ఆధునిక పట్టణ సూత్రాలకు అనుగుణంగా సమ్మిళిత రాజధాని నిర్మించాలని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి, జీవనోపాధికి కేంద్రాలుగా, పెట్టుబడిదారులకి అనుకూలంగా, వ్యాపారులకి అనుకూలంగా, అదేవిధంగా యువతకి విద్యకు అనుకూలంగా పర్యాటక కేంద్రాలుగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రక్కగానే కొన్ని హోటల్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అంటే రెస్టారెంట్లు కూడా వస్తాయని చెప్తున్నారు. ఈ ప్రక్కనే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ వస్తుంది. ఇది మనం చూస్తుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు దాకా వెళ్ళిపోతుంది అనమాట. టౌన్షిప్ల నిర్మాణం, మెగా టవర్లు, రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సదుపాయాలు, లేఅవుట్లతో ఐకానిక్ భవనాలు ఈ విధంగా 100 కోట్లతో ప్యాకేజీ పనులు ప్రారంభిస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో. ఏదైనా సరే ఇక్కడ పనులు ఊపందుకున్నాయని చెప్తున్నారు. భవిష్యత్తులో అంటే వచ్చే 3 సంవత్సరాలకి పనులన్నీ పూర్తి అవుతాయని, మొదటి దశ నిర్మాణాలు పూర్తి అవుతాయని చెప్తున్నారు. తొలి దశలో 3 రోడ్లను నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. ఈ 11, ఈ 12, ఈ 15 సిఆర్డీ అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. జాతీయ రహదారులు లింకు కలిపే విధంగా ఇటు నుంచి అమరావతి నుండి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి హైవేకి లింకు కలిపే విధంగా ఒక రహదారి, అదేవిధంగా నీరుకొండ, నిడమర్రు, నవలూరు లింకు కలిపే విధంగా మరొక రహదారిని జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. 10 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోడ్లన్నీ
6 లైన్లు ఉండే విధంగా నిర్మాణం జరుగుతుందని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో 6 లైన్లు ఉండే విధంగా నిర్మాణాలు ఉంటాయని, విశాలమైన రోడ్లతో పక్కనే డ్రైనేజీ సదుపాయం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ఈ ప్రాంతం ప్రజలకి సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధానికి ఒక వెన్నెముక లాంటిదని చెప్తున్నారు చాలామంది. మంచి గ్రీనరీ కనపడుతుంది చూడండి, పూల చెట్లతో సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కొంతవరకే ఇవి. ఇంకా ఈ రోడ్డు చివరగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారంటున్నారు. అది జనవరి నుంచి కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి విశేషం ఏంటంటే జనవరి 26 రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో, ఆ ఉత్సవాలు కూడా రాజధానిలోనే ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలు జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సిఆర్డీ అధికారులు కూడా స్థల సేకరణ కూడా చేశారు. ఈ విధంగా రాజధానిలోనే రిపబ్లిక్ డే ఉత్సవాలు ఈసారి జరుగుతాయని చెప్తున్నారు. ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ కృష్ణానది మీద వెంకటపాలెం సమీపంలో చిన్నకాకాని గొల్లపూడి వెళ్ళే హైవే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఆ నేషనల్ హైవే పూర్తి అయితే విజయవాడ నగరం కాకుండానే చిన్నకాకాని నుంచి రాజధాని మీదుగా వెంకటపాలెం మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ సమస్య ఉండదు, ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లు ఉంటాయి. అప్పుడు అమరావతికి మరింత అవకాశం ఉండే విధంగా ఈ హైవేను కూడా రూపొందన చేస్తారని చెప్తున్నారు. మనం చూస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు, ఆర్టీరియల్ ఫ్లైఓవర్ రోడ్డు ప్రాజెక్టు మరియు విజయవాడ నగరాన్ని అమరావతిలో అనుసంధానం చేసే విధంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో. అమరావతి రాజధానిలోని ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు గతంలో కొంతమేర ఆగిపోయింది. ఆగిపోయిన పనులు కూడా ప్రభుత్వం అక్కడ రైతులతో, అంటే ఉండవల్లి పరిసర ప్రాంత రైతులతో చర్చలు జరిపారు. గతంలో 2019లో ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన రోడ్డుని దృష్టి సారించారన్నమాట. అంటే పనులు ప్రారంభిస్తున్నారు ఇప్పుడే. పెనుమాక ఉండవల్లి రైతులతో చర్చలు జరిపారు. డాక్టర్ మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుండి నేషనల్ హైవేపై ఉన్న మణిపాల్ ఆసుపత్రి వరకు కూడా 2 దశల్లో నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు. ఈ విధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. ఏదైనా సరే వచ్చే జనవరి నుంచి, అంటే సంక్రాంతి కాడి నుంచి ఈ పనులు ముమ్మరం చేస్తారని చెప్తున్నారు. 2723 కోట్ల మేర పనులకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మున్సిపల్ మంత్రి నారాయణ గారు, సిఆర్డీఏ అధికారులు సమావేశంలో పాల్గొని రాజధానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నుండి రుణాలు చెల్లించేందుకు ఇబ్బంది లేకుండా 102 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే జూన్ నాటికి 1,18,000 ఇళ్లు పూర్తి చేసి ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు. అమరావతిలో మొత్తం 2,723 కోట్లు పనులకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా అమరావతి కోసం తీసుకున్న భూములను అమ్మటం ద్వారా లోన్లు కడతామని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో వచ్చే ఆదాయంతోనే తిరిగి రుణాలు చెల్లిస్తామని కూడా చెప్తున్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఈ రుణాలు తీరుస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. పోర్టులు, మ్యానుఫ్యాక్చర్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలు అన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో వస్తాయని కూడా చెప్తున్నారు. ఈ విధంగా వచ్చే 3 సంవత్సరాల్లో రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోతాయని కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీసీఆర్డీ అంటాం కదా, ఇది ఈ నేషనల్ హైవే నుంచి దొండపాడు వరకు ఉంటుంది. దొండపాడు దాకా ఉంటుంది. ఇది E3 అని చెప్తారు. ఈ రోడ్డు మంగళగిరి వద్ద ఉన్న నేషనల్ హైవేకి కనెక్టివిటీ అవుతుంది. అంటే తాడేపల్లి వద్ద NH-16కి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ జరుగుతుంది. ఇది పూర్తి అయితే కానీ అమరావతికి స్థూలంగా అభివృద్ధి గురించి తెలుస్తుందన్నమాట. సీడ్ యాక్సెస్ నుంచి వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇది ప్రధాన రహదారి కాబట్టి ప్రతి గ్రామానికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రతి గ్రామం వారు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారానే వెళ్ళే అవకాశం ఉందన్నమాట.
ఈ విధంగా కొన్ని లింక్ రోడ్లు ఆర్ఓబీలు కూడా వస్తాయని చెప్తున్నారు. దాదాపుగా దీనికి 5 రోడ్లకి కనెక్టివిటీ వస్తుందని, విజయవాడ బైపాస్కి కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ అయ్యే విధంగా చూస్తున్నారన్నమాట. E3 రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్తాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 6 లైన్లు ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు, మొత్తం 6 లైన్లు ఉంటుంది. బైపాస్కి సులభంగా వెళ్ళేందుకు కూడా రోడ్లు వస్తాయని చెప్తున్నారు. వెంకటపాలెం E4 కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా మదడం E9 కనెక్టివిటీ ఉంటుంది. నీరుకొండ ఎర్రబాలెం E11 విజయవాడ NH6తో NH16తో లింకు కలుపుతారు. ఈ విధంగా అన్ని రోడ్లకి అనుసంధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు విజయవాడ అమరావతికి ఒక వెన్నెముకలాగా ఉంటుందన్నమాట. అన్ని రోడ్లకి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. రాత్రివేళ ఈ లైట్లు కనిపిస్తున్నాయి కదా, లైట్లు వెలుగుతున్నాయి అన్నమాట. ఈ లైట్ల కాంతిలో పచ్చని ప్రకృతి నడుమ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో అందంగా కనిపిస్తుంది. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి సన్నిధి అమరావతి.